సూర్యవంశీ Grand welcome to Jopan Grand welcome to Juman Guruji. Guruji, welcome to the June plan, Guruji. Very good morning, Guruji. Heartily welcome. Heartily welcome. Thank you. Good morning, all of you. వెల్కమ్ గురుజీ హార్ట్లీ వెల్కమ్ జూమ్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నమస్కార్ ప్యానల్ లో ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ద గ్రేట్ వెల్కమ్ ఇచ్చినందుకు. ఆర్ యు హ్యాపీ? Yes, Guruji, full happy. సో మీరు హ్యాపీ, నేను కూడా హ్యాపీ. అవునా? Yes, sir. గ్రేట్. సో చాలా దమ్దారుగా చాలా హ్యాపీగా ఉన్నారు. మార్నింగే మంచి విషయాలు నేర్చుకోవడానికి. అవునా? కొంతమంది ఇదే లైఫ్ అనుకొని ముందుకు సాగుతున్నారు. కొంతమందికి ఎందుకు వచ్చేవరా అనవసరంగా డౌట్ ఉండిపోయి ఉంటుంది. అవునా కదా? హలో Guruji. చిన్న స్టోరీ చెప్పి స్టార్ట్ చేద్దాం. అవునా? హలో Guruji. ఆల్రెడీ. సో అనగనగా ఒక గాడిద ఉంది. ఏంటండి? గాడిద. ఏంటి సార్ ఉదయం గాడిదతో స్టార్ట్ చేశారంటారు. అవునా కదా? ఎందుకంటే గాడిద కష్టపడుతుంది, చాలా కష్టపడుతుంది. కానీ గాడిదని గ్రేట్ అని ఎవరు అంటారా? No, Guruji. అనరు. ఎందుకనరు? తెలుసు అది గాడిద. అవునా కదా? అయితే ఆ గాడిద సడన్గా వెళ్తూ ఒక పాడైపోయిన బావిలో పడిపోయింది. ఎక్కడ పడిపోయింది? పాడైపోయిన బావిలో. బావిలో పడిపోయింది. ఎప్పుడైతే పడిపోయిందో ఆ యజమాని ఏదైతే ఉందో తనని నెతుక్కుంటూ వస్తుంటే సడన్గా బావిలో తన సౌండ్కి అక్కడికి వచ్చాడనమాట. ట్రై చేసాడు, తీయలేపాడు. అప్పుడు అనుకున్నాడు అనమాట, ఇది ఇంకా ఏజ్ అయిపోయింది కదా, దీన్ని వదిలేద్దాం అని అక్కడ ఉన్న ఊర్లో జనాలకు ఒక 5 తీసుకొచ్చి బావిని కప్పేద్దామని ప్లానింగ్ చేశాడు. మరి పాడైపోయిన బావి ఏం చేయాలి? కప్పేయాలి గురుజీ. కప్పేయాలి కదా. సో వెంటనే ఏం చేశాడంటే నలుగురిని మీకు ఇంత ఇస్తాను బాబు, ఇంత ఇస్తానని. సో ఒక్కొక్కరికి ఒక 1000 రూపాయలు ఇచ్చాడు. బావి కప్పేయండి అన్నాడు. కప్పేస్తుంటే పైనుంచి మరి ఎలా కప్పేయాలి? పైనుంచి మట్టి తెస్తేనే కదా కప్పేయాలి. పైనుంచి ఏదైతే మట్టి ఉందో ఆ మట్టి నూతులు వేసేస్తుంటే ఎప్పుడైతే గాడిద మేసామో గాడిద ఏమైనా వెంటనే దులిపేసుకొని పక్క జరిగిపోయేది. మళ్ళీ వేసేది, మళ్ళీ జరిగిపోయేది, మళ్ళీ వేసేది, మళ్ళీ జరిగిపోయేది, మళ్ళీ వేసేది, మళ్ళీ జరిగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? గాడిద అలా పైకి వచ్చేస్తుంది. అలా పైకి వస్తుంది. ఆఖరికి ఏదోలాగా ఆ రోజు మొత్తం మట్టేగా పైకి వస్తుంది అనమాట. అంటే మనం అనుకుంటాం చాలా మందిని, వీడు ఎందుకు పనికిరాడు, వీడేది చేయలేని అనుకుంటాం. అవునా? కానీ ఒక విషయం చూడండి, ఆ గాడిద వీలైతే మట్టి లోపల కూడా ఉండొచ్చు, మట్టి పైన కూడా ఉండొచ్చు. అవునా? ఎస్ గురుజీ. ఇక్కడ ఏజ్తో సంబంధం ఉందా సక్సెస్కి? నో గురుజీ. ఇప్పుడు సత్యవతి మేడం ఉన్నారు, 74 సంవత్సరాలు. ఈ వయసులో కూడా ఎందుకు చేస్తున్నారంటే, అరే ఈవిడ పైకి రాదురా అని మనం డిసైడ్ చేస్తాం. అలాగే కొన్ని విషయాల్లో మనం చాలా అహంకారంతో వ్యక్తిని బ్లేమ్ చేస్తాం. ఇక్కడ ఏ వ్యక్తి పనికిరాడని మనం చెప్పలేము. అవునా? ఏ వ్యక్తి అయినా ఏదో సాధిస్తాడు, ఆలో ఏదో టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి మనం ముందుకు వెళ్ళిపోవాలి. అర్థమైందా? హలో, మనకి ఇచ్చింది ఏదైతే బర్త్ ఉందో, మనం పుట్టినప్పుడు బర్త్, మనం చనిపోయినప్పుడు డెత్. ఇది కాదు జీవితం. ఈ మధ్యలో ఏదైతే ఉందో అది లైఫ్. ఆ మధ్యలో నువ్వు ఏం చేసావు, నువ్వు ఎంతమందికి లైఫ్ ఇచ్చావు అనేది ఇంపార్టెంట్. ఎవరిని నువ్వు ద్రోహం చేయకుండా 10 మందికి నీకు ఏదైతే వస్తుందో 10 రూపాయల్లో 1 రూపాయి దానం చేసావు అనుకో, ఇది మంచి. అవునా కదా? ఇది జీవితం. ఓకే, హలో స్టార్ట్ చేద్దామా? రెడీ. సో మీరు రెడీ అయితే మేము కూడా బిల్కుల్ రెడీ. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్తో. స్క్రీన్ కనిపిస్తున్నా టైగర్స్? క్లియర్ గురుజీ. చాలా మందికి ఇంకా చిన్న డౌట్స్ ఉండిపోతాయి. ఈ రోజుతో కొన్ని డౌట్స్ క్లియర్ అవుతాయి మ్యాక్సిమం. క్లియర్ గురుజీ. ఓకే లెజెండ్స్. అయితే ఒక ఇంటిని బేక్ చేసుకొని మెయిన్ ఎవరుంటారు? పేరెంట్స్ ఉంటారా లేదండి? ఎస్ గురుజీ. వైఫ్ ఉంటుంది, చిల్డ్రన్ ఉంటుంది.
ఇప్పుడు వాళ్ళ ముగ్గురు లైఫ్ బాగుండాలంటే ఫస్ట్ ఎవరి ఇన్కమ్ బాగుండాలి? నా ఇన్కమ్ గురించి. మీ ఇన్కమ్ బాగుండాలి. ఒకవేళ అతనే కాంప్రమైజ్ అయిపోయి ప్రతిదానికి కాంప్రమైజ్ అయిపోతున్నాడు, వాళ్ళ ముగ్గురు లైఫ్ ఏమవుతుంది? జీరో గురించి. జీరో. ఒకవేళ నీ ఇన్కమ్ బాగుంది, నువ్వు మంచి డ్రీమర్వి, వాళ్ళ లైఫ్ ఏమవుతుంది? సూపర్గా ఉంటుంది గురించి. సూపర్గా ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఒక ఇంటి యజమాని యొక్క తన జీవితం కానీ, తన ప్రవర్తన కానీ, తన యాటిట్యూడ్ కానీ, తన ఆలోచన కానీ ఎలా అయితే ఉంటుందో తన నెక్స్ట్ వచ్చే జనరేషన్ కూడా అదే విధంగా ఉంటుంది. మనమే కాంప్రమైజ్ అయిపోతాం. మన పిల్లలకి మనమే రోల్ మోడల్ అవ్వాలి. ఎవరో హీరో క్రికెటర్ రోల్ మోడల్ అవ్వకూడదు. అవునా కదండి? అయితే ఎగ్జాంపుల్గా మీ పిల్లలు కానీ లేకపోతే మీరు కానీ, ఇక్కడ చాలామంది నాకంటే ప్రొఫైల్స్ ఉన్నారు, ఎక్కువ చదువుకున్నారు. అవునా కదా? మీ పిల్లల్ని మంచిగా ఆలోచిస్తున్నారు. అయితే జనరల్గా ఒక డాక్టర్ అవ్వాలంటే అమౌంట్ ఖర్చు అవుద్దా లేదండి? ఎస్ గురించి. మనీతో పాటు ఎనర్జీ, టైం పెట్టాలి లేదా? పెట్టాలి గురించి. ఓకే. నెక్స్ట్ ఒక టీచర్ అవ్వాలంటే పెట్టాలి, టైం పెట్టాలి. ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఎగ్జామ్స్ రాశారు, కొంతమందికి వచ్చింది, కొంతమంది రాలేదు. డిఎస్సి అయిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏం చదువుకుంటారు? డిఎస్సి అయిందంటే వాళ్ళు ఆల్మోస్ట్ ఏం చదువుకుంటారు? డిగ్రీ ప్లస్ బీఈడి. డిగ్రీ ప్లస్ బీఈడి గురించి. ఓకే. అమౌంట్ ఖర్చు అవుద్దా లేదండి? 100% అవుతుంది గురించి. 100%. టైం పెడుతున్నారా లేదా? పెట్టాలి గురించి. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కానీ, చార్టెడ్ అకౌంట్ కానీ, అదేవిధంగా లాయర్ కానీ, ఒక పొలిటీషియన్ కానీ, వీళ్ళందరూ టైం పెట్టాలా లేదా? మనీ పెట్టాలి. పోలే నాకు కంపల్సరీగా జాబ్ వచ్చేద్ది అని చెప్పగలరా ఎవరన్నా? నో గురించి. ఎవరన్నా హామీ ఇవ్వగలరా? ఇవన్నీ చేస్తాను సార్, నాకు జాబ్ వచ్చేది. పొలిటీషియన్ ఖర్చు పెట్టాడు, డబ్బు ఆడు విన్ అవుతాడు, నమ్మకం ఉందా? నో గురించి. తెలుసు. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? ఒక నెలకి ఒకేలే 30,000, 40,000, 50,000, 60,000, అవునా? ఎంతో కొంత జీతం కోసం మనం ఏం చేస్తున్నాం? డిగ్రీ సర్టిఫికేట్ కోసం పరిగెడుతున్నాం. పోటీతత్వం ఉందా లేదా? ఎస్ గురించి. ఈరోజు చదువుకున్నాడు కన్నా ఏమి 10th ఫెయిల్ అయినాడు కూడా బిఎండబ్ల్యూలో తిరుగుతున్నాడు. కావాలంటే చూడండి, రిచ్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాడి దగ్గర చదువు ఉండదు. ఇప్పుడు నానిబాబు సార్ ఉన్నారు, ఆయన దగ్గర చదువు లేదు, కానీ డైరెక్ట్ సెల్లింగ్లో కొంచెం అంచనా వెళ్ళిపోవచ్చా లేదా? ఎస్ మా గురించి. దీనికి చదువుతో ఏమైనా సంబంధం ఉందా? మరి చదువు అయినాడు అదే ఇప్పుడు మొన్న 7th ర్యాంక్ అయింది, ఇంచుమించు 1,50,000 తీసుకున్నారు. ఇప్పుడు అదే 1,50,000 తీయాలంటే ఒక డిగ్రీ చదువుకున్నాడు ఏం చేస్తాడు? ఒక 10,000 సంపాదించినాడు, ఎంత టైం పెట్టాలి? లైఫ్ లాంగ్ పెట్టినా అవ్వదు గురించి. అవదు. ఓకే. ఒకవేళ మనం పెడుతున్నాం, పెట్టిన తర్వాత జనరల్గా మీకు ఒక అంచనా రావట్లేదు అసలు డైరెక్ట్ సెల్లింగ్ కోసం. ఏదైనా ఒక వస్తువు డైరెక్ట్గా మనం తయారు చేయగలమా? నో గురించి. తయారు చేయలేం. తయారైన దగ్గర ఎంత ఉంటుంది? 30 రూపీస్. 30 రూపీస్ గ్యారెంటీ ఉంటుంది. 30% అనుకోండి. కస్టమర్ దాన్ని ఎందుకు అనుకుంటున్నాడు? 100 రూపీస్. 100 అయితే కంపెనీ మీకు డైరెక్ట్గా అమ్ముతుందా? నో గురించి. అమ్మదు. ఏం చేస్తుంది? ఒక సిఎఫ్ అండ్ ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్, ఒక అడ్వర్టైజ్మెంట్, సచిన్, విరాట్ కోహ్లీ, షారుఖ్ ఖాన్, అమితాబ్ బచ్చన్, సమంత, కాజల్ వీళ్ళందరూ ఏం చేస్తారు? ప్రమోషన్ చేస్తారు. ప్రమోషన్ చేస్తారు. దాని తర్వాత అడ్వర్టైజింగ్, డిస్ట్రిబ్యూటర్, డీలరు, రిటైలర్, హోల్సేల్ అందరూ దాటుకొని ఒక కస్టమర్ అంటే మీరు, అంటే మనం కస్టమర్ వచ్చేటికి 100 రూపాయలు అయిపోతుంది. ఏది నేను బయట సంగతి చెప్తున్నాను, నాట్ ఏ షేప్ షాప్, బయట సంగతి చెప్తాను. మన షేప్ షాప్లో నెట్వర్క్ మార్కెటింగ్ ఎలా ఉంటుందంటే సేమ్ వస్తువు 30 రూపీస్కే తయారవుతుంది. ఎక్కడ? మ్యానుఫ్యాక్చర్ యూనిట్. మ్యానుఫ్యాక్చర్ యూనిట్. ఇక్కడ కస్టమర్కి ఎంత అమ్ముతుంది? 100 రూపీస్. 100 రూపీసే. అయితే మన కంపెనీ ప్రొడక్ట్ తయారు చేస్తుందా? నో గురించి. తయారు చేయ పోలే మనం ఏమైనా పెట్టుబడి పెడుతున్నామా? నో గురించి. లేదు. ఇక్కడ ఏం చేస్తుంది కంపెనీ? బయట ఒక కంపెనీ 30 రూపీస్ తయారయ్యి పెట్టుబడులు పెట్టి తర్వాత ఎన్ని ప్రాసెస్ చేసిన తర్వాత కస్టమర్కి వెళ్తుంది. కానీ ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్ తయారు చేయట్లేదు,
కంపెనీ తయారు చేయట్లేదు, మనం తయారు చేయట్లేదు. ఎక్కడో కొన్ని కంపెనీలు తయారైన దగ్గర మ్యానుఫ్యాక్చర్ యూనిట్ దగ్గర తెచ్చుకుంటుంది. 30 రూపీస్కి మనం డిస్కౌంట్లో కస్టమర్గా కాకుండా ఒక అసోసియేట్గా ఇస్తుంది. అయితే బయట ట్రెడిషనల్ బిజినెస్లో జీవితాంతం కొనాలా లేదా? ఎస్ గురుజీ. కానీ ₹1 కానీ దాంట్లో ఏమైనా పార్ట్నర్షిప్ ఇస్తారా? నో మా గురుజీ. కానీ డైరెక్ట్ సెల్లింగ్లో జీవితాంతం కొనాలా? వన్ టైం గురుజీ. వన్ టైం కొనాలి. కానీ మనీ ఎప్పటి వరకు ఇస్తుంది? రీజనరేషన్. అప్ టు మనం ఎంతో కాలం ఉంటే అంతవరకు. అవునా? చూద్దాం. అయితే వీళ్ళందరూ ఎవరో సెలబ్రిటీస్. సెలబ్రిటీస్ నోగరు సార్. ఓకే. ఇక్కడ విరాట్ కోహ్లీ కానీ అమితాబ్ బచ్చన్ కానీ ఎన్ని కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారు? 24 కంపెనీలు గురుజీ. 24 కంపెనీలు. ఓకే. కంపెనీ అతను ఏమైనా పెడతాడా? నో గురుజీ. కంపెనీ పెట్టడు. జాగ్రత్త చూడండి, ఎవరైతే ప్యానల్ ఉన్నారో కొంచెం అంటే మీకు మొత్తం అర్థమైపోద్ది. డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి, అసలు కంపెనీ అంటే ఏంటి, షేప్ షాప్ ఎందుకు చేయాలి. అమితాబ్ బచ్చన్ ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా 24 కంపెనీలు చేస్తున్నాడు. వై అంటే కొంతకాలం అంటే కొన్ని జనరేషన్ ముందు అతను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, రేడియో స్టేషన్కి. ఎక్కడికి? రేడియో స్టేషన్. రేడియో స్టేషన్కి ఇంటర్వ్యూకి వెళ్తే తన్ని రిజెక్ట్ చేశారు. వై? తన వాయిస్ బాగోలేదని. రిజెక్ట్ చేశారు. బట్ ఈరోజు 24 కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నారంటే కారణం తనని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రూవ్ చేసుకున్న తర్వాత 24 కంపెనీలకి బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. 24 కంపెనీలు పెట్టలేదు. అయితే వాళ్ళందరూ ఎవరో సెలబ్రిటీస్. ఫేస్ వాల్యూ ఉంది. ఏముంది? ఫేస్ వాల్యూ. వాళ్ళు ఓ పక్కన మూవీ చేస్తారు. రామ్ చరణ్ కానీ, మహేష్ బాబు కానీ, ఎన్టీఆర్ కానీ, అల్లర్జున్ కానీ, సమంత కానీ, వీళ్ళందరూ ఏంటి, మూవీ చేస్తూ, కొంతమంది క్రికెటర్స్ ఉన్నారు స్పోర్ట్స్ ఆడుతూ, కొంతమంది గేమ్స్ ఆడుతూ. అది యాక్చువల్లీ పార్ట్ టైం ఇన్కమ్. అది పార్ట్ ఏ. కానీ పార్ట్ టైం బి ఇన్కమ్ ఏంటి వాళ్ళకి? అడ్వర్టైజ్మెంట్స్. అవునా కదండి? చూడండి, వీళ్ళందరి దగ్గర డబ్బులు ఉండలేదా? డబ్బులు వస్తున్నాయి, కానీ మళ్ళీ చేసుకుంటున్నారు. అంటే డబ్బున్నవాడే ఇంకా డబ్బు కోసం ప్రయత్నిస్తున్నాడు. కానీ ఈరోజు అదే యాడ్ చేయడం బట్టి కింగ్ నాగార్జున గారు 3,310 కోట్లు సంపాదించాడు. ఎంతండి? 3,310 కోట్లు గురించి. మహేష్ బాబు గారు 244, ఎన్టీఆర్ 500 కోట్లు. ఈరోజు అల్లర్జును కోక్ కంపెనీ పెట్టాడా? నో గురించి. జొమాటో పెట్టాడా? నో గురించి. ర్యాపిడో పెట్టాడా? నో గురించి. కేఎఫ్సి పెట్టాడా? నో గురించి. ఏది పెట్టకుండా ఈరోజు మనీ సంపాదించుకుంటున్నారు. ఎందుకు? వాళ్ళు ఫేస్ వాల్యూని క్రియేట్ చేసుకున్నారు. అవునా? ఎస్ గురించి. అయితే కామన్ మ్యాన్ ఏం చేస్తున్నాడండి, గుడ్ మార్నింగ్ నుంచి ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఏదో వస్తువు వాడుతున్నాడు. ఏదో వస్తువు వాడి 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 తను ఏమవుతున్నాడంటే కస్టమర్గా ఉండిపోతున్నాడు. ఇదేనా జీవితం? మీరు కావాలంటే బయట ఒక స్కూటర్ మీద నలుగురు వెళ్తున్నారా లేదా? ఎస్ గురించి. ఏదైనా ఎక్కడన్నా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుందంటే, జాబ్ మేళ జరుగుతుందంటే వెళ్తున్నారా లేదా? ఎస్ గురించి. ఇల్లు అందరికి వచ్చేస్తుందా? నో గురించి. ఇల్లు ఎవరికి రావట్లేదే. ఎందుకంటే తను కస్టమర్ అయి జీవితాంతం కూడా బయట కొంటే కస్టమర్ అంటే కష్టపడుతూ చనిపోవడమే ఆ వ్యక్తి, ఎప్పుడు రిచ్ అవ్వడం. కానీ రిచ్ పర్సన్స్ ఏదైతే ఉందో వాళ్ళు ఒక అవకాశం వినియోగించుకొని దాన్ని క్రియేట్ చేసుకొని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ఈరోజు మనీ క్రియేట్ చేస్తున్నారు. కానీ మనం మాత్రం ఒక కస్టమర్గా ఉండిపోతుంది. బయట షేప్ షాప్ కన్నా బయటే కొనాలని ఆలోచనపడతారు. కాబట్టి షేప్ షాప్లో ఒక ఐటెం కొనుక్కొని దాన్ని నాకు బిజినెస్ వస్తుంది, నాకు ఫేస్ వాల్యూ లేకపోయినా నేను క్రియేట్ చేసుకుందాం. అవునా? చూద్దాం. అయితే అమెజాన్ తెలుసా? ఎస్ గురించి. ఎగ్జాంపుల్గా అడుగుతాను. అమెజాన్ తెలిసిన వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్గా. అమెజాన్ నాకు తెలుసు, హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, ఈయన అడిగాం, శంకర్ గారిని, డిపార్ట్మెంట్ కదా. శంకర్ గారు, అమెజాన్ మీకు తెలుసా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. తెలుసు గురుజీ. ఎప్పటి నుంచి?
లాస్ట్ 3-4 years నుంచి గురుజీ. ఓకే, 10 years ముందు మీకు ఎందుకు తెలియలేదు? 10 years ముందు ఆ బిజినెస్ రాలేదు గురుజీ, పెట్టలేదు గురుజీ. బిజినెస్ రాలేదు కాదు, తను పాపులర్ అవ్వలేదు. బిజినెస్ పెట్టి పాపులర్ అవ్వలేదు 29 సంవత్సరాలు అయింది. గురుజీ. అమెజాన్ పెట్టి 29 సంవత్సరాలు అయింది, కానీ తను పాపులర్ అవ్వలేదు. గురుజీ అవునా? 29 సంవత్సరాల కిందట అమెజాన్ ఇలా చిన్న టేబుల్ వేసుకొని కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇప్పుడే తెలిసింది గురుజీ, 29 years అయింది నేను దానికి. 15 సంవత్సరాలు ₹1 రాలేదు అతనికి. 15 సంవత్సరాలు ₹1 కూడా రాలేదు. అవునండి. కానీ ఈరోజు తన కంపెనీ ఎంత ఉంది? తన కంపెనీ ఎంత ఉంది? చాలా పెద్ద వేల కోట్ల టర్న్ ఓవర్ గురించి. ఈరోజు తన ఒక ఏరియాలో కాదు, 136 కంట్రీలో రన్ అవుతుంది, 136 దేశాల్లో. ఈరోజు తన ఇన్కమ్ 15.23 లక్షల కోట్లు. 15.23 లక్షల కోట్లు. ప్రపంచంలో నెంబర్ 1 రిచ్ మ్యాన్. హలో, ఎనిమిదింటికి. ప్రపంచంలో నెంబర్ 1 రిచ్ మ్యాన్ ఇతను ప్రొడక్ట్ తయారు చేస్తాడా? నో గురించి. చెప్పండి, ప్యానల్ ఎవరైతే ఉన్నారో, ఇతను ప్రొడక్ట్ తయారు చేస్తాడా? నో గురించి. నో గురించి. మరి షేప్ ప్రొడక్ట్ తయారు చేస్తుందా? నో గురించి. మనం ప్రొడక్ట్ తయారు చేస్తామా? ఇలా. మరి అతను రిచ్ అయినప్పుడు మనం రిచ్ అవ్వలేము అంటారా? కంపేర్ చేసుకున్నారా వేరే వ్యక్తితో? ఇతను ప్రొడక్ట్ తయారు చేయలేదు, కానీ రిచ్ ఎలా అయిపోయాడు? గమనించారు ఎప్పుడైనా? మీకు ఐడియా రాలేదా? ఇతను నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు గురించి. ఇది నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. యాస్, నెట్వర్క్ క్రియేట్ చేసుకున్నాడు. చూద్దాం, ఇంకో వ్యక్తి చూద్దాం. ఏంటి? సిమ్ కార్డ్స్ గురించి. సిమ్ కార్డ్స్. సిమ్ కార్డ్స్. సిమ్స్ రాజా ముఖేష్ అంబానీ. ఈరోజు మీ అందరూ కూడా జియో వాడుతున్నారు. ఈరోజు జియో ప్లాన్ ₹859 84 రోజులకి, అంటే రోజుకి ₹10 పడుతుంది. ఈరోజు సిమ్ వచ్చి ముఖేష్ అంబానీ మీకు అమ్మాడా? నో గురించి. కరెక్ట్గా గమనించండి, సిమ్ మీకు దగ్గరికి వచ్చి అమ్మలేదు, అవునా? అయితే No. ఈరోజు జియో ఎప్పుడు వచ్చింది? 5 years అవుతుంది గురించి. 5-6 years అయింది. ఫస్ట్ ఏం చెప్పాడు? ఫ్రీ. ఫ్రీ గురించి. ఫ్రీ. ఇప్పుడు ఏదైతే లక్ష్మీ మేడం ఉన్నారో, నర్సీపట్నం సిఎంఆర్లో ఒక వస్తువు ₹1000 పెట్టాడు, వెళ్ళి తిరిగి వస్తుంది లక్ష్మీ మేడం. కానీ అదే వస్తువు ₹2000 పెట్టి 1+1 ఆఫర్ ఉచితం అని పెట్టారు. ఇప్పుడు లక్ష్మీ మేడం ఏమవుతుంది? వెళ్తారా లేదా? వెళ్తారు బాబు. ఎందుకు? పక్కన ఏముంది? 1+1 ఉచితం, ఫ్రీ ఫ్రీ ఫ్రీ. 1+1 ఉచితం బాబు. మన ఇండియా ఒక సైకాలజీ కూడా అంతే. కావాలంటే చూడండి, మీకు సంక్రాంతి సీజన్లో, దసరా సీజన్లో, దీపావళి సీజన్లో, క్రిస్మస్ సీజన్లో బిజీగా అప్పుడే ఉంటాయి మాల్స్. మిగతా అన్ని రోజులు కూడా ఖాళీగా ఉంటాయి, అవునా? ఎప్పుడైతే ఫ్రీ అనే వర్డ్ పెట్టారో, మన ఇండియాలో 45 కోట్ల మంది సిమ్స్ తీసుకున్నారు. ఈరోజు తన ఒక రోజు ఇన్కమ్ తెలుసా? ఒక రోజు ఇన్కమ్, నేను ఒకరిని అడుగుతాను, సూర్యారెడ్డి గారు, తన ఒక రోజు ఇన్కమ్ ఎంతో తెలుసా? గురుజీ గుడ్ మార్నింగ్ గురుజీ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు గురుజీ. ఒక రోజు తెలియదు తెలుసా ముఖేష్ అంబానీది? కోట్లలో ఉండదు గురు, లక్షలు 1000 కోట్లు ఉండదు గురు. ఓకే, వెరీ గుడ్. చూడండి, ఒక రోజు ఇన్కమ్ చూస్తారా? చూడండి, 459 కోట్లు ఒక రోజుకి. హలో, ఎంతండి? 459 కోట్లు. వచ్చి మీ దగ్గరికి అమ్మాడా? గురుజీ కానీ 459 కోట్లు ఒక రోజు ఇన్కమ్. అంటే పర్ సెకండ్ ఇన్కమ్ ఎంత లెక్కెట్టుకోండి? 40,000 సెకండ్ ఇన్కమ్. 40,000 మనకు ఉందా అంత ఇన్కమ్? సెకండ్ ఇన్కమ్ ఏమైనా క్రియేట్ అవుతుందా? చూద్దాం. ఈరోజు ఒక రోజు ఇన్కమ్ అంత కదా. ఈరోజు పర్ ఇయర్ ఇన్కమ్ ఎంత? సంవత్సరం ఇన్కమ్ ఎంత? 16,70,000
ఉమ్? ఇది 160 crores మా గురుజీ. లెక్క కూడా కుదరట్లేదు గురుజీ. సంవత్సరం ఇన్కమ్ అండి. ఓకే, చూద్దాం. తన సంపాదన టోటల్గా 112.8 మిలియన్స్ బిలియన్స్. చూడండి నెట్వర్క్ ఎంత ఉందో. అంటే ఈరోజు తను ఏం చేస్తున్నాడు? నెట్వర్క్ క్రియేట్ చేస్తుంది. అవునా? ఈరోజు చూడండి, లాస్ట్ ఏప్రిల్లో తన ఇన్కమ్ ఎంత? 7.1 లక్ష కోట్లు ఏప్రిల్ 2025. అది మేకి ఎంత అయిపోయింది? 8.5 లక్షల కోట్లు. ఓకే, జూన్కి ఎంత అయింది? 9.10 lakhs crores. అంటే ప్రతి నెల పెరుగుతుందా లేదా? ఎస్ గురుజీ. Yes, ma'am. నువ్వేం చేస్తున్నావు బాబు? ఈరోజు జీతగాడివి 10,000, 20,000, 30,000, 40,000 ఏనా ఇంత పెరుగుతుందా? నో మా గురుజీ. Impossible. ఒకసారి పెరగట్లేదు. మనం ఒకడికి 6 డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి మనం పని చేస్తున్నాం. ఎవరో కింద అనుకుంటారు వెంకట గురించి మోటివేట్ చేసేస్తున్నారు. మోటివేషన్ కాదు, రియల్. అందుకే చూపించాను. నెట్లో కొట్టండి. నెట్లో కొడితే మీకు అన్ని తెలుస్తాయి అన్ని. మనం ఎందుకు ఎప్పుడు కూడా కస్టమర్గా ఉండిపోతున్నాం, ఎంప్లాయీగా ఉండిపోతున్నాం కారణం ఏంటంటే మనం వేరే డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి వస్తాం. నేను అలాగే చేశాను 11 సంవత్సరాలు పోలీస్ జాబ్. అవునా? జీవితం ఏం మారలే 11 సంవత్సరాల్లో. అప్పులు అయిపోయాం. కానీ ఈరోజు నేను నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు వచ్చానంటే, ఈరోజు అమెజాన్ ఓనర్ కానీ, ఈరోజు ముఖేష్ అంబానీ కానీ ఏ వస్తువు తయారు చేయకుండా రిచ్ అయ్యారంటే నేను ఎందుకు అవ్వలేను? వై చూస్ నెట్వర్క్ మార్కెటింగ్? ఫస్ట్, అన్లిమిటెడ్గా ఇన్కమ్ సంపాదించుకోవచ్చు. జాబ్లో అవుద్దా? నో నో మా గురుజీ. గురుజీ. టైం ఫ్రీడమ్ ఉందా? No మా నో గురుజీ. గురుజీ. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉందా? No నో గురుజీ. గురుజీ. రికగ్నిషన్ దొరుకుతాయా? నో గురుజీ. ప్యాసివ్ ఇన్కమ్ వస్తుందా? No నో గురుజీ. గురుజీ. నో మా మీరు బాస్ అవ్వగలరా? No నో గురుజీ. గురుజీ. నో మా విఐపి లైఫ్ స్టైల్ దొరుకుతుందా? No గురుజీ. నో నో గురుజీ. మా గురుజీ. స్కిల్స్ నేర్చుకోవచ్చా? No నో గురుజీ. గురుజీ. నేషనల్ ఇంటర్నేషనల్ ఫారెన్ ట్రిప్స్ తిరగచ్చా? No నో గురుజీ. గురుజీ. 3 తరాల సెక్యూరిటీ ఉందా? నో గురుజీ. నో మా గురుజీ. డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతాయా? ఇవన్నీ నేను లేదండి నా దాంట్లో కూడా ఉన్నాయి అంటే చెప్పండి. ఈ రోజు నేను షేప్ షాప్ వదిలేస్తాను. Impossible షేప్ షాప్ గురుజీ. వదిలేసి మీ దగ్గరికి వస్తాను. అలా ఉందన్న ఆనరేట్ చేయండి ఈ ప్యానల్లో. అవదు గురుజీ, ఎక్కడ అవదు. చెప్పండి. ఈరోజు గొప్ప అవకాశం దొరికింది నెట్వర్క్ మార్కెటింగ్లో, షేప్ షాప్లో మీ అందరికీ. కానీ మనం ఎందుకు ముందుకు వెళ్ళకపోతున్నాం అంటే ఫస్ట్ అవగాహన లేదు. ఏదో వచ్చారు, మా ఫ్రెండ్ వచ్చారు, మా రిలేటివ్స్ వచ్చారు, జాయిన్ చేశారు, సామాన్లు వచ్చాయి, ఓకే సర్దుకుందాం, ఓకే ఏ అవసరం లేదు. ఒకరు చెప్తారు అప్లైన్, ఒకవేళ జాయిన్ చేసిన వ్యక్తిని ఏమంటారు, నువ్వు మళ్ళీ మా ఇంటికి గడప తొక్కకో అని చెప్తాడు ఒకడు. అనవసరం నన్ను మోసం చేసావు, నన్ను దించేసావు. దించేయడం కాదు, నీకు అవకాశం ఇచ్చారు. దించేయడం అని ఎవరంటారు? ముంచేయడం అని ఎవరంటారండి? ఎవరు ముంచారా? ఒక వ్యక్తి అవకాశం ఇచ్చారంటే ఇవి ఎందుకు వచ్చి ఇచ్చారు. ఈరోజు అదే అవకాశం వినియోగించుకొని నర్సిగేల్ మా గురించి ఎంత సంపాదించారు, వికాస్ మా గురించి ఎంత సంపాదించారు, రఘు మా గురించి, మాధవ్ మా గురించి, జస్వీర్ మా గురించి. ఈరోజు మేము లవరస్ సార్ వీళ్ళందరూ కూడా, లైన్ స్పాన్సర్లు అందరూ కూడా ఈరోజు ఇన్కమ్ సంపాదించుకున్నాం. అదే మీకులాగే ప్యాకేజ్ తీసుకున్నామే, మీకులాగే నెట్వర్క్ మార్కెట్లో ఉన్నాం, మీకులాగే షేప్ షాప్లో ఉన్నాం. కానీ ఎందుకు సంపాదించాలంటే మీరు ఇందాక చెప్పాను కదా గాడిద స్టోరీ. ఆ మట్టి పైన వేసుకుంది అనుకుంటారు అంతే. మేమేం చేసాం? మట్టి పైన పడుతున్నా కూడా ఏం చేస్తున్నాం? మేము ఏం చేస్తున్నాం? సమస్యలు వచ్చినా కూడా చెప్తారు చాలా మంది. సమస్యలు ఎవరికి లేదు, సమస్యలు అందరికీ ఉన్నాయి. సమస్యలు వచ్చినా కూడా తట్టుకొని ఏం చేస్తున్నాం? ముందుకు వెళ్ళిపోతున్నాం. ఎందుకు? మాకు ముందు చూపు ఎక్కువ ఉంది. ఎందుకు? రాబోయే కాలంలో ఏం అవుతామని మాకు అవగాహన ఉంది. కానీ ఒక జాబ్ ఎంప్లాయ్ కానీ, డైలీ కష్టపడే వ్యక్తికి కానీ ఏమైనా అవగాహన ఉంటుందా? లేదు. ఈరోజు క్యారేజ్ కట్టుకున్నామా, వెళ్ళామా, తెచ్చామా, తినేసామా, కష్టపడ్డామా, అయిపోయింది. రేపేం చేస్తాడు? మళ్ళీ సేమ్ పనే గురు. ఇల్లుడు ఏం చేస్తాడు? సేమ్. నెల రోజులు కష్టపడతాడు, సాలరీ తెచ్చుకుంటే 1వ తారీఖుని, 5వ తారీఖు పాకెట్ ఖాళీ. 5వ తారీఖు పాకెట్ ఖాళీ. పాకెట్ ఖాళీ. అవునండి. అవగాహన ఉండాలండి. మనం మనుషులు మనం. అవునా? ఎస్ గురుజీ. కంపేర్ చేసుకోవాలి కదా. ఆ కంపాషనెట్ ఏదో చూస్తాను. యాక్చువల్లీ వేరే సబ్జెక్ట్ చెప్తాను అనుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఇది చెప్పాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఎవరైతే ఉన్నారో స్క్రీన్ కనిపిస్తుందా? నో మా గురుజీ.
నో మోర్ సరే గురుజీ. ఓకే, ఈ ప్యానెల్లో ఎవరన్నా డైలీ వర్క్ చేసుకునే వ్యక్తులు ఉన్నారా? డైలీ వర్క్ చేసుకునే వ్యక్తులు హ్యాండ్ రైజ్ చేయండి. డైలీ వర్క్ చేసుకునే వ్యక్తులు, డైలీ నేను ఇంత ఒక తాపి మేస్త్రి కానీ కూలి పని కానీ ఎనీథింగ్ ఒకరు హ్యాండ్ రైజ్ చేయండి. డైలీ నేను వర్క్ చేసుకుని 500, 600, 700 ఎవరు లేరా? సంజయ్ మేడం, ఓకే, రాంబాబు గారు, సుభాకర్ సార్, ఓకే, సుభాకర్ సార్ చూద్దాం. ఓకే, ఈయన్ని స్పాట్లైట్ చేయండి. సుభాకర్ సార్ని స్పాట్లైట్ చేయండి. ఓకే, ఒక జాబ్ చేసుకునే వ్యక్తి, ఎనీ పర్సన్, అది గవర్నమెంట్ జాబ్ అవ్వచ్చు, ప్రైవేట్ జాబ్ అవ్వచ్చు. ఎవరు జాబ్ చేసుకునే వ్యక్తి? ఓకే, శశికాంత్ గారు. లేకపోతే డ్యూటీలో ఉన్న ఈయనే చూద్దాం. డ్యూటీలో ఎవరో ఉన్నారు కదా ఇప్పుడు, ఎవరో అయినా శంకర్ గారు, ఈయన స్పాట్లైట్ చేద్దాం. ఓకే, ఒక బిజినెస్ మ్యాన్, ఎనీ బిజినెస్ హ్యాండ్ చేయండి. ఇంతమంది హ్యాండ్ చేస్తుంటే ఎవరు? ఒక బిజినెస్ చేయతండి. ఓకే, సూర్యరెడ్డి గారు, ఈయన హ్యాండ్ చేద్దాం. ఓకే, షేప్ షాప్ ఎవరెవరు ఎత్తండి. షేప్ షాప్ అందరూ షేప్ షాపే. ఓ టాప్ లెటర్ హ్యాండ్ చేయండి. టాప్ లెటర్ నానుబాబు గారిని తీసుకుందాం. నానుబాబు సార్ చూద్దాం. ఓకే, మీకు ఇప్పుడు చూడండి, కంపేర్ చేసి ఇప్పుడు చెప్పేస్తారు ఈ నలుగురు జీవితాలు ఎలా ఉన్నాయో, రాబోయే కాలం ఎలా ఉంటుందో కంపేర్ చూడండి. స్క్రీన్ కనిపిస్తుందా? క్లియర్ మౌస్. ఏమా గురుజీ? కొంచెం సబ్జెక్ట్ వేరే విధంగా ఉంటుంది, క్లారిటీగా చూడండి. ఇప్పుడు ఈ నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నలుగురు కూడా మీతో ల్యాండ్ డౌట్ చేసండి. ఓకే, ఇప్పుడు నేను ఎవరైతే స్పాట్లైట్ చేశానో లోయర్ అండ్ ఇప్పుడు డైలీ వర్కరు వీళ్ళకి అన్మ్యూట్ ఇవ్వండి అందరూ కూడా. డైలీ వర్కర్ ఎవరు? గుడ్ మార్నింగ్ మాగురుజీ. ఓకే, మీరు ఏం వర్క్ చేస్తారు? తాపి పని. రోజుకి ఎంత వస్తుంది? 1000 రూపీస్ మాగురుజీ. ఓకే, రోజుకి ఎంత టైం పెడుతున్నారు? 8 అవర్స్ మాగురుజీ. ఓకే, ఇక్కడ డైలీ వర్కర్కి 8 to 10 hours ఉందా లేదా? ఎస్ గురుజీ. లేదా? ఎస్ మాగురుజీ. జాబ్ వాళ్ళు ఏదైతే ఉందో మీరు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? సార్ 8 hours సార్. 8 hours. ఓకే, సూర్యరెడ్డి గారు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? గుడ్ మార్నింగ్ గురుజీ. టైం లేదు మొత్తం గురుజీ, రోజు మొత్తం ఎక్కడ ఉంటాను, షాప్ దగ్గర ఉంటాను. ఉంటారు. ఓకే, నాన్నబాబు గారు మీరు 8 నుంచి 10 గంటలు కష్టపడుతున్నారా? నో గురుజీ, నాకు నచ్చినప్పుడు అయితే 2 hours 3 hours పెడతాను. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు ఎవరైతే సుభాకర్ గారు తాపి పని చేస్తారో ఆయనకి రోజుకి 1000 రూపాయలు వస్తుందంట. 1000 రూపాయలు అంటే 30,000 ఆల్మోస్ట్ స్టార్టింగ్. జాబ్ వాళ్ళు శంకర్ గారు మీ ఇన్కమ్ ఎంత నెల సాలరీ? 30,000 వచ్చింది. 30,000. ఓకే, వెరీ గుడ్. ఓకే, సూర్యరెడ్డి గారు మీ ఇన్కమ్ ఎంత? గురుజీ రోజుకు ఇలా ఉండదు గురుజీ, ఆ బిజినెస్ జరిగిన బట్టి ఒక నెలకి ఎంత మినిమం ప్రెజెంట్ ఎంత వస్తుంది? ఒక 60,000 వస్తుంది గురుజీ. 60,000. ఓకే, నాన్నబాబు గారికి ఈ నెల అంతా కష్టపడితే ఒక 10,000 రూపాయలు వచ్చింది. అయితే వర్కింగ్ అవర్స్ ఫిక్స్డే కదా సుభాకర్ గారికి, శంకర్ గారికి కానీ సూర్యరెడ్డి గారికి. కానీ నాన్నబాబు గారికి ఫిక్స్డా? అతని ఇష్టం, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అవునా? ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. వర్క్ ప్రెజర్. సుభాకర్ గారికి బాస్ ఉంటాడు లేదా? శంకర్ గారికి బాస్ ఉంటారా లేదా? సూర్యరెడ్డి గారికి బాస్ ఉండరు, ఆయనకైనా బాస్ ఒకవేళ బిజినెస్ అయితే. నాన్నబాబు గారికి నేనేనా బాసా? ఆయన నా ఎంప్లాయా? మీ ఇద్దరు బిజినెస్ పార్ట్నర్స్, మీ ఇద్దరు. అవునా? వర్క్ ప్రెజర్. నెక్స్ట్ వర్కింగ్ సింగిల్ గా చేయాలి. ఎవరో సుభాకర్ గారు, శంకర్ గారు సింగిల్ గా చేయాలి, సూర్యరెడ్డి గారు సింగిల్ గా చేయాలి. కానీ నానిబాబు సార్ ఎవరికి టీం వర్క్. ఓకే, రిస్క్. సుభాకర్ గారు ఎటువంటి రిస్క్ ఉండదు, తాపి మేస్తారు కాబట్టి. ఇప్పుడు శంకర్ గారు రిస్క్ ఉందా లేదా? సూర్యరెడ్డి గారు బిజినెస్ పెట్టారు, రిస్క్ ఉందా లేదా? నానిబాబు సార్కి ఏమైనా రిస్క్ ఉందా? పెట్టుబడి పెట్టారా? లక్షల కోట్లు ఏమైనా పెట్టుబడి పెట్టారా? ఒక 20,000 15,000 పెట్టి ఒక షాపింగ్ అనుకున్న ఐటమ్ అతనికి వస్తుంది. అవునా? ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సుభాకర్ సార్కి
తాపి పని చేస్తున్నాడు. ఈ పని అందరూ చేయగలరా? నో గురుజీ. అతని దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తున్నాడు. ఇప్పుడు శంకర్ సార్ తన దగ్గర 10th ఇంట్రో డిగ్రీ ఉంది కాబట్టి జాబ్ వచ్చింది, దాని మీద జాబ్ వచ్చింది, సెలవు తీసుకున్నారు. సో సూర్యారెడ్డి గారికి ఏ పని చేస్తారు? సూర్యారెడ్డి గారు ఏ బిజినెస్ మీద? సిమెంట్ ఐరన్ షాప్ గురుజీ, ఎలక్ట్రికల్ ప్లంబింగ్. ఓకే, మీ పని అందరు చేయగలమా? నో గురుజీ. నో గురుజీ. కానీ ఇక్కడ నానుమో సార్ ఏమి చదువుకోలేదు. ఏం చదువుకున్నారు నానుమో సార్? మా గురుజీ 2వ తరగతి చదువుకున్నాను గురుజీ. గ్రేట్. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఏమైనా అడిగిందా మిమ్మల్ని జాయిన్ చేసినప్పుడు? నో గురుజీ. క్యాస్ట్ అడిగిందా? రిలీజన్ అడిగిందా? నో గురుజీ. రాష్ట్రాలను అడిగిందా? ఏం అడగలేదు. నెక్స్ట్ 3 సంవత్సరాల దాకా కంపేర్ చేద్దాం. ఇప్పుడు 2025 3 సంవత్సరాలు అంటే 26, 27, 28. 2028 సుభాకర్ సార్ మీ ఇన్కమ్ రోజు ఇన్కమ్ ఎంత అవుద్ది చెప్పండి, ఫ్రాంక్గా చెప్పండి. అందరు ఉన్నారు చూస్తున్నారు. సుభాకర్ సార్ అన్మ్యూట్ చేసు. రోజు ఇన్కమ్ ఎంత అవుద్ది 2028లో? మినిమం అయితే గురుజీ 200 1500 అవుతుంది. అంటే 1200 అవుద్ది. 1200 అంటే నెలకి ఎంత అవుతుంది? 36,000. నెలకు వచ్చేసి మా గురుజీ 36,000. నెలకి 36,000. ఓకే, వెరీ గుడ్. శంకర్ సార్ ఇప్పుడు మీ ఇన్కమ్ 30,000 వస్తుంది. 2028 నెలకి ఎంత వస్తుంది? ఎంత వస్తుంది? మహా అయితే ఒక 5,000 పెరుగుతుంది. సూర్యరెడ్డి గారు ఇప్పుడు మీ ఇన్కమ్ ఎంత వస్తుంది? 2028లో ఎంత అవుద్ది? ఎంత అవుద్ది? గుడ్ మార్నింగ్ మా గురుజీ. గురుజీ చేస్తున్న బిజినెస్ లో రోజు ఇన్కమ్ తగ్గిపోతుంది గురుజీ, ఎందుకంటే బయట చాలా షాపులు వచ్చాయి, కాంపిటీషన్ గురుజీ. ఇన్కమ్ రోజు రోజు తగ్గిపోతుంది గురుజీ, ఓకే. ఇంకా పెరిగే అవకాశం. తగ్గి సో అందరికి తెలుసు ఇది కాంపిటీషన్ ఉంటుంది అని బయట. కానీ 3 సంవత్సరాల తర్వాత 4 సంవత్సరాల తర్వాత నానిబా గారు డైమండ్ అయిపోయి అతనికి 8,000 మంది ఉన్నారు. ఇతనికి ఏమైనా కాంపిటీషన్ ఉందా? నో మా నో గురుజీ. గురుజీ. 8,000 అయిపోతే తన ఇన్కమ్ ఎంత అవుద్ది ఒక వారానికి? 2 lakhs. ఓకే, ఇదంతా ఓకే, వెరీ గుడ్. నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాను అని ఎవరైనా చెప్పగలరా? నో మా గురుజీ. నో గురుజీ. యాక్సిడెంట్ అయ్యి ఒకవేళ అంటే నెగిటివ్ అనుకోవద్దు, ఎగ్జాంపుల్గా ఒక వర్కరు ఏదైనా సంథింగ్ జరిగింది, ఇన్కమ్ వస్తుందా? నో నో గురుజీ. గురుజీ. జాబ్ వాళ్ళు 2004 తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయ్కి పెన్షన్ లేదు. ఇప్పుడు ప్రైవేట్ జాబ్ కానీ గవర్నమెంట్ జాబ్ చేసే వ్యక్తి ఎవరికైనా యాక్సిడెంట్ అయి డెత్ అయిపోతే ఇన్కమ్ వస్తుందా? నో నో రాదు. గురుజీ. ఒక బిజినెస్ చేసే వ్యక్తి యొక్క అతని మీదే పూర్తి అతనికి తెలిసి ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏమైనా తన బిజినెస్ అవుతుందా? నో మా గురుజీ. నో కానీ గురుజీ. షేప్ షాప్ లో చేసుకునే వ్యక్తికి ఏమవుతుంది? అతని ఇన్కమ్ ఆగిపోయినా కూడా, సపోజ్ అతను లేకపోయినా కూడా అతని ఇన్కమ్ ఏమవుతుంది? ఇంకా పెరుగుతుంది గురుజీ. ఇంకా పెరుగుతుందా లేదా? గురుజీ. ఫ్యామిలీ సెక్యూరిటీ బయట డైలీ లేబర్కి ఉందా? నో నో గురుజీ. గురుజీ. జాబ్ వాళ్ళకు ఉందా? నో గురుజీ. బిజినెస్ మ్యాన్కి ఉందా? కానీ ఇక్కడ ఉందా లేదా? ఎస్ గురుజీ. ఉందా లేదా? ఎస్ గురుజీ. మరి ఎందుకు గమనించండి, ఇదంతా మీకు తెలుసు, ఇవన్నీ మీకు తెలుసు, తెలుసా తెలీదా? ఎస్ గురుజీ. ఇవన్నీ మీకు తెలుసు, కానీ మనం ఏం చేస్తున్నాం? ఇవన్నీ మీకు తెలుసు, మనం ఏం చేస్తున్నాం? అదే దానికి వెళ్తాం. నేను ఎప్పుడైతే ఇవన్నీ అవగాహన చూసుకున్నానో ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాను. ఒక ఫంక్షన్ చూశాను, ఒకే ఒక ఫంక్షన్, డైమండ్ ఫంక్షన్ చూసి నాలాంటి ఒక వ్యక్తి డైమండ్ అయ్యి మంచి లైఫ్ స్టైల్ జీవిస్తున్నాడు, మంచిగా ఇన్కమ్ వస్తుంది, ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాడు. అరే నేనేంటి ఇన్ని సంవత్సరాలు చేసిన తర్వాత నా లైఫ్ పెట్టి ఇలా ఉందని అనుకున్నాను. 2022లో ఢిల్లీలో ఒక ఫంక్షన్ చూశాను. ఢిల్లీలో నేనేదో ఫ్రాంక్గా చెప్పండి, చూడండి, నేను ఫంక్షన్ చూసిన ప్రతిది కూడా నేను ప్రూఫ్తో పెడతాను. ఇప్పుడు కూడా స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ గురుజీ. గురుజీ కనిపిస్తుంది గురుజీ. ఢిల్లీలో ఒకే ఒక ఫంక్షన్ చూశాను. ఇదిగో నేను ఢిల్లీలో చూసిన డైమండ్ ఫంక్షన్ 2022లో చూశాను. అక్కడ నాలాంటి జాబ్ చేసుకున్న ఒక వ్యక్తి లైఫ్ స్టైల్ సూపర్ ఉంది. ఢిల్లీలో 22 మే 2022లో 3,999 రూపాయలు పెట్టి ఒక కంట్రిబ్యూషన్ పెట్టి వెళ్ళాను డైమండ్ ఫంక్షన్కి. చూసి ఇదే లైఫ్ రా బాబు, జీవితే అలా జీవించాలని ఒక నిర్ణయం తీసుకున్నాం. 2023 చూడండి,
హలో ఎస్ గురుజీ. ఎస్ గురుజీ. రెండు వేల 23 చూడండి, వెంకట్ సార్ అన్ని మాట్లాడతారంటారు, మాట్లాడను కదా, విత్ ప్రూఫ్ చూపిస్తాను. ఇది నా శాలరీ. ఎంత నా శాలరీ? 75,717 గురుజీ. కటింగ్లు అనుకోండి 75,000 వస్తుంది. ఇది నా జాబ్ కూడా ఎక్కడ? రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. రాజమండ్రి. జాబ్ ఎప్పుడు రిజైన్ చేశాను? ఇదిగో 11 సెప్టెంబర్ 2023. నెంబరు నేను ఎప్పుడు చూశాను ఫంక్షన్? 2023 గురుజీ. 22లో చూశాను ఫంక్షన్, డైమండ్ ఫంక్షన్. అప్పుడు నిర్ణయం తీసుకున్నాను, ఎలాగైనా నెక్స్ట్ ఇయర్కి జాబ్ రిజైన్ చేశారని. చేశాను లేదా? ఎస్ గురుజీ. ఎన్ని ఇయర్స్ ఉంది ఇంకా? 28 years. ఈరోజు లైఫ్ స్టైల్ బాగుందా లేదా? ఎస్ గురుజీ. ఈరోజు లైఫ్ స్టైల్ బాగుందా లేదా? ఇలా Super. వర్క్ చేసాం. స్టార్టింగ్లో వచ్చిన తర్వాత ఖాళీ ఉండలే, వర్క్ చేసాం, ప్లాన్ చెప్పుకున్నాం. ఈరోజు నా ఫస్ట్ చెక్ 3,500, తర్వాత 1,09,000 అయిపోయింది, 1,80,000 అయిపోయింది, 1,90,000 అయిపోయింది, 2,27,000, 2,67,000. వెయిట్ అండ్ సీ, నెక్స్ట్ మంత్ 10 లక్షలు వస్తుంది. అవగాహన ఉందా లేదు? ఇప్పుడు నెక్స్ట్ Yes, మంత్ sir. ఎంత వస్తుందో కూడా, వారం ఇన్కమ్ ఎంత వస్తుందో కూడా గమనించాను. 10 లక్షలు. హలో, ఈరోజు ఐటీఆర్ కానీ, ఈరోజు రికగ్నిషన్స్ కానీ, ఈరోజు 790 రోజుల్లో డైమండ్ అయిపోయాం. ఈరోజు అచీవ్మెంట్స్ ఉన్నాయా లేదా? ఎస్ గురుజీ. ఈరోజు ట్రిప్స్ 13 కంట్రీస్ వెళ్ళాం. థాయిలాండ్ 3 సార్లు, స్విట్జర్లాండ్, టర్కీ, ప్యారిస్, స్కాట్లాండ్, లండన్, ఇంకా కొన్ని నెట్ల దీంట్లో. ఇవన్నీ జాబ్లో అవుతుందా? అందరూ No, ఒకటే సాధించలేం గురుజీ. ఆ? అందరూ ఒకటే కూడా సాధించలేం గురుజీ, జాబ్ చేసినా సరే. మరి నేను చెప్పింది కరెక్టా కదా? రియల్ గురుజీ. ఇలా ఉండే లైఫ్ స్టైల్ ఇలా మారింది. ఒకవేళ లక్షల్లో జాబ్ చేసిన గురుజీ, అంత పేడమ కానీ, అంత లైఫ్ స్టైల్ కానీ, అలాంటి ఫారిన్ కంట్రీస్ వెళ్ళి ఎంజాయ్ చేయడం కానీ అవకాశం ఉండదు గురుజీ. ఇంపాసిబుల్ గురుజీ. ఆ, ఈరోజు ఫ్యామిలీ లైఫ్ స్టైల్ మారింది, అవునా? ఇంతకుముందు గురుజీ. చూడండి ఈ ఫోటో, ఈ మహానుభావుడి ఫోటో చూడండి. మెల్ల ఏముంది? మెల్ల ఉంటుంది గురుజీ. ఐడి ఐడి కార్డ్, సిఆర్పిఎఫ్. కాల్కి ఏమున్నాయి? చెప్పులు మా గురుజీ. చెప్పులు. ఇది అవతారం, ఈ మహానుభావుడు అవతారం. ఇంతకుముందు ఆటోల్లోని ఇలా వెళ్ళేవాను. అదే ఒక ఆడి కార్ అనుకునేవాళ్ళు, ఆటోలో వెళ్తే ఆడి కార్ అనుకునేవాళ్ళు, ఎస్ గురుజీ. అవునా? ఈరోజు లైఫ్ స్టైల్ మారిందా లేదా? లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఇది మారిందా లేదా? సూపర్ గురుజీ. ఎస్ గురుజీ. ఎందుకు? ఒక ఫంక్షన్ చూసిన తర్వాత ఇవన్నీ చేరే, అవునా? హలో, అర్థమైందండి? ఎస్ గురుజీ. అర్థమైందా? ఇంకా క్లారిటీ కావాలా? బిజినెస్ అవ్వదు అన్నాను అనుకోండి, షేప్ షాప్ గురించి ఎవరైనా చెప్తే నాకు ఎక్కడి నుంచి వచ్చారు. ముందు చూడు, అన్ని గమనించండి. ఎందుకు అవ్వదు? ఎందుకు అవ్వదండి బిజినెస్? అవి చూపించలేదు చాలామంది. కారణం ఏంటంటే మనం ఎటువంటి నేర్చుకోము. ఇక్కడ విత్తనం వేసామా, ఉదయానికి పళ్ళు వచ్చేయాలి, అవుతుందా? విత్తనం వేసిన తర్వాత పళ్ళు వచ్చేస్తాయా? నమ్మా గురుజీ. హోమా గురుజీ. ఇది కావాలండి, ఓపిక కావాలి. ఓన్లీ రియాక్ట్ అయిపోతే అయిపోదు. అప్లైన్ మీద, అది జాయిన్ చేసిన వ్యక్తి మీద, కంపెనీ మీద రియాక్ట్ అయిపోతే అవ్వదు. వెయిట్ చేయాలి కదా, గుణం ఉండాలి. ఒక్కొక్కరికి సక్సెస్ లేట్గా వస్తుంది, ఒక్కొక్కరికి సక్సెస్ తొందరగా వస్తుంది, అవునా? ఎస్ వెయిట్ చేయాలి, వెయిట్ చేసే గుణం ఉండాలి మీ దగ్గర. సక్సెస్ అందరికీ రాదు, ఒకసారి వస్తుంది, కానీ కొంతమందికి లేట్గా వస్తుంది, కొంతమందికి ఫాస్ట్గా వస్తుంది, అవునా? ఫాస్ట్గా వచ్చిన వాళ్ళు ఒకేలా నిలబడిపోతారా? నో గురుజీ. నోమా గురుజీ. స్లోగా చేస్తారో వాళ్ళకి అవుతుంది. కొంతమంది అప్లైన్ని అంటే చూస్తాం, కొంతమంది అప్లైన్ మీద నాకు సక్సెస్ రాలేదు, వాళ్ళకి వస్తుంది, నాకు సక్సెస్ రాలేదు. అరే, మెంటర్ ఒకడే ఉంటాడు, అందరూ చూసుకోవాలి, అవుతుంది. ఒక్కొక్కరికి కొంచెం లేట్గా వస్తుంది, కొంతమంది ఫాస్ట్గా వస్తుంది. వెయిట్ చేయాలి. వెయిట్ చేసే గుణం లేకపోతే నువ్వు రియాక్ట్ అయిపోతుంటే దానివల్ల లాస్ ఎవరికి? నాకే గురుజీ. మరి ఇవన్నీ తెలుసు మీకు. ఈరోజు నేను చెప్పిన దాంట్లో ఏదన్నా ఫేక్ ఏమైనా ఉందా? నో గురుజీ. మరి ఈ అవగాహన ఒక్కడ గమనించుకోండి. మీరు కూడా గ్యారంటీ రాబోయే కాలంలో ఒక హిస్టరీ క్రియేట్ చేయొచ్చు. ఒక్కడిగా ఇప్పుడు కూడా మనిషికి రియలైజేషన్ కావాలి. నేను ఎందుకు ఇలా ఉన్నాను, నాకు ఎందుకు సక్సెస్ రావట్లేదు, నేనేదో మిస్టేక్ చేస్తున్నానా,
అవునా? రిలీజ్ అవ్వాలి, అంతేకాని రియాక్ట్ అయిపోతే అవ్వదు. రిలేషన్కి రియాక్ట్కి చాలా డిఫరెన్స్ ఉందండి. హలో హలో ఎస్ మా గురుజీ. సో ప్రాసెస్ చేయండి. షేప్స్ అప్ ఇది చాలా బెస్ట్ కాదు, తరతరాలు మార్చింది, చాలా మంది జీవితాలు మార్చింది, కొన్ని లక్షల కోట్ల మంది జీవితాలు మార్చింది. మీ జీవితం ఎందుకు మారదు? నమ్మకం ఉంచండి, ఓపు ఉంచండి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఎప్పుడు కూడా మర్చిపోద్దు. ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి, ఎందుకుండవు? ఒక కాకి ఏడుస్తూ కూర్చుందంట. ఒక కాకి ఏంటి, కాకి. ఎందుకు నేను ఇలా ఉన్నాను, నా కలర్ ఏంటి, నా అరుపు ఏంటి ఇలా ఉంది అని ఏడుస్తూ కూర్చుందంట. ఏడుస్తూ కూర్చుంటే ఎదురుగా ఒక బాత్ కనిపించింది. బాత్ కనిపించిన తర్వాత నీ లైఫే బాగుంది బాబు, నీ కలర్ ఏంటి, నువ్వు వాటర్లో ఉన్నావు శుభ్రంగాను. కాకి అనుకుందంట, ఎవరి దగ్గర నేను తిండి కోసం వెళ్తే కొట్టివారు, కానీ ఎవరన్నా చనిపోయిన తర్వాత ఎవరిని రమ్మంటారు? కాకినే రమ్మంటారు గురుజీ. కాకినే రమ్మంటారు. చూడండి, మనిషి కూడా ఏంటి, ముందు కాకి ఒకవేళ ఏదైనా దాహం కోసం కానీ ఎనీథింగ్ చేయడానికి దానికి ఏం పెట్టం మనం, కానీ తర్వాత అదే కాకిని రమ్మంటాం. అయితే ఆ కాకి ఏడుస్తూ బాత్ దగ్గరికి వెళ్ళింది. నా లైఫ్ ఏంటో బాబు ఇలా అయిపోయింది, నీ లైఫే బాగుందంటే అప్పుడు బాత్ అందండి, నా లైఫా, ఇది ఒక లైఫ్, నీటిలో ఏ జంతువు వచ్చి తినేద్దో నాకు తెలీదు. నెక్స్ట్ ఇది ఒక కలరా, చనిపోయిన తర్వాత లేడీస్కి ఏ కలర్, ఏ శారీ వాడతారు? వైట్. వైట్ అని అది ఏడుస్తూ కూర్చుందంట. అప్పుడు ఈ రెండు ఏడుస్తూ కూర్చుంటే ఒక నెమలి కనిపించిందంట. నెమల లైఫ్ చాలా బాగుంది అని నెమల దగ్గరికి వెళ్ళిందంట. నీ లైఫే బెటర్ బాబు అని అనుకుందంట. సో వెంటనే నాది ఒక కలరా, లేదు లేదు నువ్వు జాతీయ పక్షి కదా అన్నారంట. జాతీయ పక్షి, ఓకే, పెడిసరి నన్ను జాతీయ పక్షి కింద, ఏదైతే అందరూ కూడా నా ఏమంటారు, అది పించు అంటారు కదా, ఏంటిది, నెమలి ఇప్పుతుంది కదా, ఏంటి ఏమంటారు, పురివిప్పడం. కురివిప్పడం. ఆ కురివిప్పడం ఏదైతే అందరూ నన్ను చూస్తారో, కానీ ఆ కురే నాకు దేహం కింద మారింది. ఏ జంతువు ఎలా లాగుతుందో తెలీదు, తోకెట్టుకొని 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 అన్నదంట. హలో, ఎస్ గురుజీ. నేను ఎక్కడికి ఎగరలేను. అప్పుడు ఆ నెమలి అన్నదంట, నీ లైఫే బెటర్ బాబు కాకి, నువ్వు ఎంత దూరం అన్నా ఎగరగలవు అన్నదంట. అంటే మనం ఏం చేస్తామంటే మన లైఫ్ని బాగోలేదనుకుంటాం, వేరేతో కంపేర్ చేసుకుంటాం. వాళ్ళ లైఫ్ బాగుందిరా బాబు, వాళ్ళ లైఫ్ బాగుందని. అరే మనిషికి ఒక జన్మ ఇచ్చాడంటే ప్రతి మనిషికి ఒక జీవితం ఇచ్చాడు, మనల్ని మనం నిరూపించుకోవాలి. అంతేకాని నా లైఫ్ బాగాలేదు, నా జీవితం ఎంతే, దేవుడు ఎలా చేశాడు. మీ లైఫ్ని మీరే చేసుకున్నారు. కారణం ఏంటి, వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవట్లేదు. ఇప్పుడు ఈ ప్యానల్ ఎవరైతే ఉన్నారో 226, నన్ను మినాయించి 226 మంది కూడా మీకు షేప్ షాప్ అవకాశం దొరికిందా లేదా? ఎస్ గురుజీ. మా గురుజీ. దీనికి ముందుకు వెళ్ళాలంటే మీ మీద ఆధారపడి ఉందా, నా మీద? మా మీద గురుజీ. ఈ ఆలోచన ఎలా ఉంటే మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది. చేసే సంగతి వయసే రంగత్. అంతేకాని పని అవ్వలేదని ఇంట్లో కూర్చుంటే అవుతుందా? ఇంట్లో కూర్చుంటా నో గురుజీ. అవకాశాన్ని వినియోగించుకొని పట్టుకొని 4 సంవత్సరాల్లో రిచ్ అయిపోవాలి, అంతే. లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. అంతేగాని ఎప్పుడు కూడా అలా ఉంటారంటే అలా వద్దు. హలో, ఎస్ గురుజీ. ఎస్ మా గురుజీ. నేను ఇంకా చాలా చెప్పాల్సి ఉంది, అవన్నీ తర్వాత చెప్దాం. అంత రోజు మనకు టైం కూడా ఇంపార్టెంట్ కదా. హలో, ఎస్ గురుజీ. ఎందుకంటే పర్సనల్ పనులు దూరిపోకండి. పర్సనల్ ప్రాబ్లం ఎప్పుడూ ఉంటుంది. ఒక్కసారి వచ్చి డైలీ ఎవరైతే పార్ట్ టైం చేస్తున్నారో ఒక 2 గంటలు 3 గంటలు టైం పెట్టండి. టైం మల్టిపుల్ చేసుకోండి. ఈ రోజుల్లో డబ్బు కాదు ఇంపార్టెంట్, టైము. కాలం తిరిగి రాదండి. ఈరోజు అదే గమనించాను నేను. కాలం తిరిగి రాదు. డబ్బు కావాలంటే తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ కాలం తిరిగి రాదు. ఆ కాలంలోనే నువ్వు ఎంత సంపాదించావు, ఎంత రిచ్ అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే రిచ్ అవ్వకముందు నిన్ను ఎవడో బ్లేమ్ చేస్తాడు, తిడతారు, కొడతారు. ఎందుకంటే నువ్వు రిచ్ అవ్వలేదు, నువ్వు వేస్ట్ అంటారు, నువ్వు చేసే పని తప్పు అంటారు. కానీ నువ్వు సక్సెస్ అయిన తర్వాత నిన్నేమంటారు, సింహాసనం మీదకి ఎక్కిస్తారు, నువ్వు సూపర్ అంటారు, నువ్వు గ్రేట్ అంటారు. ఆ సింహాసనం అందే వరకు కూడా నువ్వు వెయిట్ చేయి, పేషెన్సీగా ఉండు. ఎవరిని ఏమనుకో, నువ్వు సక్సెస్ అయ్యే వరకు కూడా ఎవరిని నేను ఇది పీకెత్తాను అది పీకెత్తాను అనుకో, కాముగా ఉండు. నీ సక్సెస్ ఎలా ఉండాలంటే, నువ్వు వస్తుంటే నిన్నెవరైతే అవ్వదో చేయదన్నాడో, నువ్వు వస్తుంటే లేచి నిలబడి నీకు దండం పెట్టాలి. అలా ఉండాలి సక్సెస్ అంటే. హలో, ఎస్ మా గురుజీ. మా గురుజీ.
నిన్నెవడైతే నువ్వు చేయలేవు, నువ్వు సాధించలేవు అన్నాడో, నువ్వు వచ్చేటప్పుడు వాడు కుర్చీ మీద కూర్చున్నా లేచి, సార్ కూర్చోండి నాన్నబాబు గారు అని ఒంగోని దండం పెట్టి ఇలా ఉండాలి. 100% ఉంటుంది నిర్ణయం తీసుకోండి. చూపించే మమ్మల్ని కూడా చాలా మంది బోల్డ్ అన్నారు, ఒకటే నిర్ణయం తీసుకున్నారు. అమ్మా ఆడెవడో అంటే నేను ఆగిపోవడం ఏంటి, నాకంటూ నా మీద నమ్మకం ఉంది, నేనేదైనా చేయగలను, సాధించగలను, నాకు నమ్మకం ఉంది అనుకున్నా, చేసాం, సాధించాం. అన్ని చెప్తాను డైమండ్ ఫంక్షన్ ప్రూఫ్తో పాటు చూపించాను. వాళ్ళకి ఎవడో అన్నాడు చేసాడు అన్నాడు ఆగిపోలే, చెవులు ఇవ్వలేదు ఆడికి. నా మీద నాకు నమ్మకం ఉంది, నేను వేరే వ్యక్తి మీద డిపెండ్ అవ్వలేదు. ఎవడో అన్నాడని బోల్డ్ మంది అంటారు, చుట్టూ ఉన్న ప్రజలు కూడా అంటేనే ఉంటారు. అనలేని ఊరుందా? నో గురుజీ. అరవలేని కుక్క ఉందా? నో గురుజీ. మరి ఎందుకు వాడి మాట ఎందుకు వింటాను? ఇప్పుడు కూడా ఈ 222 మంది కూడా నెక్స్ట్ ఇయర్ ఉంటాడో కూడా ఉండరు తెలియదు. మీరు కారణం ఏంటి? వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. మీ అందరూ వాళ్ళ మీద డిపెండ్ అయిపోతున్నారు. మీరు మీ మీద మీకు నమ్మకం ఉండట్లేదు. మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఫ్యామిలీది ఎప్పుడు నమ్మకం ఉండదు మీకు. వేరే వ్యక్తి మీద డిపెండ్ అయిపోతారు. ఎవడండి ఫ్రెండ్, రిలేటివ్, వాడు అంటేనే ఉంటారు. మీకేమైనా సాయం చేశారు వచ్చి మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు? మీకైనా సాయం చేశారా? కానీ ఇక్కడ అప్పలేని మాత్రం ఎప్పుడు కూడా సాయం చేస్తానంటారు, కష్టం అవుతుండే ముందు ఉంటారు. అవునా? నిలబెట్టుకోండి. అర్థమైందా? ఈరోజు 1 కాదు 2 కాదు 25 సంవత్సరాల నుంచి కంపెనీ రన్ అవుతుందంటే కంపెనీ సక్సెస్, సిస్టమ్ సక్సెస్, మెంటల్ సక్సెస్. మరి నువ్వెందుకు సక్సెస్ అవ్వలేకపోతున్నావు అంటే కారణం నీ ఆలోచన కట్టగలేదు. నీ ఆలోచన కట్టగలేదు. ఫస్ట్ నువ్వు ఆలోచన మార్చుకో, అన్నీ మారిపోతాయి. అవునా? హలో, ఎస్ మా గురుజీ. నీ ఆలోచన మార్చుకుంటే అన్నీ సెట్ అవుతాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వండర్ఫుల్గా సెషన్ విన్నందుకు. ఓకే, కంటిన్యూ.